జగద్బ్రహ్మ వర్ణనం అనే ఘట్టాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. యోగ వాసిష్టంలో క్రియాయోగ సాధక బోధకులు ప్రొద్దున్నే క్రియాయోగ సాధన చేశారు. వ్యాయామం, ప్రాణాయామం, కొద్దిగా శరీరానికి శ్రమ, ఇది చాలా అవసరం. ప్రతిరోజు చేయండి. ఏదో ఒక వ్యాయామం, ఏదో ఒక ఆసనం ప్రతిరోజు చేయాలి. అప్పుడు ఆరోగ్యంగా ఉంటాము, శరీరం దృఢంగా ఉంటుంది. శరీరం బలంగా ఉంటే, దృఢంగా ఉంటే సాధన చేసేందుకు వీలవుతుంది. అందువల్ల ఆహార నియమాల్ని పాటిస్తూ మనస్సుని సమతోలనంగా పెట్టుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సాధన చేయాలి. అప్పుడు మనం జన్మించినందుకు మనం ఏది పొందాలి అనుకున్నామో దాన్ని పొందే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇది సహకారిగా ఉపయోగిస్తుంది మనకి. వ్యాయామం అనేది శరీరాన్ని దృఢంగా ఉంచుకోవటం అనేది. అందువల్ల ప్రతిరోజు యోగాభ్యాసం చేయండి, ప్రాణాయామం చేయండి. వీలు కాకపోతే చిన్న చిన్న ఆసనాలైనా వేయండి. కొంతమందికి కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి ఇటువంటివి సమస్యలు ఉంటాయి, నడుము నొప్పి. వాళ్ళు బలవంతంగా ఆసనాలు వేయద్దు. కానీ కొన్ని ఆసనాలు వేయటం వల్ల ఏ ఇబ్బంది ఉండదు. అటువంటి ఆసనాలని అభ్యాసం చేయండి. అవి చెప్పిస్తారు. నాడీ శుద్ధి వ్యాయామం అని చాలా తేలికగా కూర్చున్న చోటే ఆసనాలను చేసుకోవచ్చు మనం. మొత్తానికి శరీరం అంతా ఏదో రకంగా కదలటం. నా తల కంటి దగ్గర నుంచి పాదం వరకు, ఆ పాదంలో ఉన్న బొటన వేలు వరకు మొత్తం శరీరంలో అన్ని అవయవాలు కదలాలి. అలా ఒక కనీసం 40 అడుగులైనా నడవాలి అని చెప్తారు. ఆ ఆసనాల్ని అభ్యాసం చేయండి. శరీరాన్ని దృఢంగా ఉంచుకోండి. అది చాలా ముఖ్యం. అది వయస్సుతో నిమిత్తం లేకుండా మనస్సుని మనం దానికి తయారు చేసినప్పుడు వయస్సు అనేది మనల్ని పీడించకుండా ఉంటుంది. ఆ మనస్సుకి బలాన్ని ఇచ్చేది యోగం మాత్రమే. ఆ యోగాన్ని మనకు అందించారు సద్గురువు. దాన్ని బాగా అభ్యాసం చేయండి అని చెప్తూ యోగ వాసిష్టంలో మంచి సమయంలో వచ్చారు క్రియాయోగ సాధక బోధకులు. ఒక మంచి ఘట్టంలో ఉన్నాం. లీలోపాఖ్యానం. ఆ లీలాదేవికి స్త్రీ పాత్ర అది. ఆ స్త్రీ పాత్ర, ఆ లీలాదేవి అనే పాత్ర తనకు ముక్తి కావాలి అని కోరుకుంటుంది. అది కొన్ని జన్మల కోరిక. అది ఒక జన్మ కోరిక కాదు, కొన్ని జన్మల కోరిక. అది అంత బలంగా ఉండదు, కానీ ఉంటుంది. మనందరికీ ఉంటుంది ముక్తి కావాలి అని, కానీ బలంగా ఉండదు. బలంగా ఉన్న వారికి అది ఆ జన్మలోనే ప్రాప్తిస్తుంది. ఆవిడికి బలమైన కోరిక తన భర్తతో ఎప్పటికీ ఉండాలి అని. తన భర్త అంటే సీతామ్మవారిలాగా అంత ప్రేమ ఆమెకి. ఆ భర్త ఏ జన్మలో ఎలా అవతరిస్తే, ఎలా జన్మిస్తే అలాగే తాను జన్మించాలి అని కోరిక. ఆ కోరికతో 800 జన్మలు ఎత్తుతుంది ఆ లీలాదేవి. ఇప్పుడు ప్రస్తుతానికి 3 జన్మల్లో మాత్రం తాను అలాగే జన్మించినట్టుగా, తన భర్త కూడా అలాగే జన్మించినట్టుగా తాను చూస్తోంది. చూసి ఆ భర్త మరణించిన తరువాత ఆ శరీరం ముందు కూర్చుని ఏడుస్తోంది. సరస్వతి అమ్మవారి ప్రేరణతో ధ్యానం చేసింది. జ్ఞప్తి దేవత అంటే మనం ఎలా వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చాం, మన మూల కారణం ఎక్కడ ఉంది, మూల బీజం ఎక్కడ ఉంది అనే ఆ ధ్యానం, ఆ ధ్యాస కలిగించే శక్తి, ఆ శక్తి పేరు జ్ఞప్తి. ఆమెనే సరస్వతీదేవి అని కూడా పిలుస్తారు. జ్ఞానదేవత, జ్ఞానాధిష్ఠాత్రి, చదువుల తల్లి అని పిలుస్తారు. ఆ అమ్మవారిని ఉపాసన చేస్తోంది. సరస్వతి అమ్మవారంటే చాలా భక్తి ఆమెకు. ఆమె దయతో ధ్యానం చేయాలి అని బుద్ధి కలిగింది. అప్పుడు ధ్యానంలో కూర్చుంటుంది అక్కడే, ఆ శరీరం ముందే. ఆ ధ్యానంలో తన అంతరాత్మలోకి తానే ప్రవేశిస్తుంది. ప్రవేశించగా అక్కడ సరస్వతి అమ్మవారి దర్శనం అవుతుంది. అక్కడ వారి సంభాషణ. ఆ సంభాషణలో ఆ ఎదురుగా శరీరాన్ని విడిచిపెట్టి కేవలం శరీరం మాత్రమే ఉందే ఆ పద్మరాజు పూర్వజన్మలకి తీసుకువెళ్తుంది. ఆ పూర్వజన్మని చూపించి రాబోయే జన్మల్ని కూడా చూపించి ఇప్పుడు విదూరథ జన్మ అంటే ఆ భవిష్యత్ జన్మలో విదూరథుడు అనే పేరుతో పుట్టాడు ఆ పద్మరాజు, ఆ లీలాదేవి భర్త. ఆ విదూరథుడిని చూడాలి అని ఆ ఇంకొక బ్రహ్మాండం అంటే ఇంకొకళ్ళ జీవితం,
ఆ జీవితంలోకి ప్రవేశించటం. వీళ్ళు ప్రవేశించారు. ప్రవేశిస్తే అక్కడ ఘోరమైన యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో విదురథుడు వెళ్ళాడు, యుద్ధం చేస్తున్నాడు. ఈ మధ్యలో వీరి సంభాషణ, లీలాదేవి సరస్వతీదేవి సంభాషణ, దాన్ని చెప్తూ ఉన్నప్పుడు శ్రీరాముడికి కొన్ని ప్రశ్నలు కలగటం, దానికి సమాధానాన్ని వశిష్ఠుల వారు తెలపటం, కొన్ని లీలాదేవి ప్రశ్నలు, వాటికి సరస్వతి అమ్మవారు ఎలా సమాధానం చెప్తున్నారు అనే ఘట్టాన్ని మనం మాట్లాడుకుంటూ, జగద్బ్రహ్మ వర్ణనం, బ్రహ్మదర్శనం కావాలి అంటే ఈ జగత్ విషయంలో అసత్యము మిథ్య అనే జ్ఞానం కావాలి, దాన్నే వర్ణించి చెప్తున్నారు. దీన్ని విడవకపోతే దాన్ని పట్టుకోలేం మనం. ఇది అది రెండూ కావాలి అంటే రెండు పడవల్లో ప్రయాణం చేసినట్టుగా అది సాధ్యం కాదు. అందువల్ల దీన్ని విడిచి దాన్ని పట్టుకోవాలి అని చెప్తారు. కానీ అది ప్రారంభంలో సాధ్యపడకపోవచ్చు, ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది. అటువంటప్పుడు ఏం చేయాలి అంటే సత్కర్మ చేస్తూ జ్ఞానాన్ని గురించి ఆలోచన చేయాలి, శ్రవణం చేయాలి. అదే ఇక్కడ చెప్తున్నారు. ఎలా జగద్బ్రహ్మ వర్ణన అంటే జగత్ అంటే ఏమిటి, బ్రహ్మ అంటే ఏమిటి తెలుసుకోవాలి. దాని గురించి చెబుతూ, ద్వయమేవైతదథవా బ్రహ్మ తత్రైవ సంభవాత్ ఆకాశే పరమాణ్వంతః ద్రవ్యాదేరణుకేపి చ. ఒకే పదార్థాన్ని సత్యము అసత్యమని పిలవలేం, ఎక్కడా సాధ్యం లేదు. ఇది ఒకదాన్నే ఎవరైనా ఇది సత్యం ఇది అసత్యము అని అంటారా? ఎక్కడా అనరు. అది సత్యము లేదా అసత్యం రెండూ కలిసి ఉన్నాయి అని చెప్పలేం. కానీ ఈ జగత్తులో ఉన్న ఒక విచిత్రమైన లక్షణం ఏమిటి అంటే ఇది సత్యము అవును, అసత్యము అవును. దీన్ని సత్యం అనలేం, అసత్యం అనలేం. అటువంటి ప్రపంచం ఇది. అంటే ఆ ఉన్నన్ని ఏళ్ళు దానికి సంబంధించిన అనుభవం మనకు ఉంటుంది. దాని తర్వాత ఏమైంది అంటే దానికి ప్రశ్నకి ఆ సమాధానం లేదు. అందువల్ల సత్యమా అంటే సత్యం, అసత్యం అంటే అసత్యం. సత్యాసత్యాలు రెండు కలిసినట్టుగా ఉండేది. ఇది విచిత్రమైంది. అందువల్ల ఈ జగత్తుని సత్యం అనలేం, అసత్యం అనలేం. కాబట్టి మిథ్య అని అనొచ్చు దీన్ని అని పిలిచారు అని చెప్పారు. ఒకే పదార్థం ఎక్కడ సత్యాసత్యాలుగా ఉండదు, కానీ ఇది అలా కనిపిస్తుంది. ఇదే ఒక ఆత్మశక్తి. ఆ ఆత్మ చైతన్యంతో, ఆత్మశక్తి వల్ల, ఆ చైతన్య శక్తి వల్ల ఇది సత్యము అవును, అసత్యము అవును అన్నట్టుగా కనిపిస్తుంది. దీనిలో ఉన్న ఆ గొప్ప గుణం, ఒక విచిత్రమైన లక్షణం అదే. ఆకాశే పరమాణ్వంతః ద్రవ్యాదేరణుకేపి చ జీవాణుర్యత్ర తత్రేదం జగద్వేత్తి నిజం వపుః. ఆకాశంలో, ద్రవ్యాలలో, పరమాణువులో ఉన్న జీవాణువు జగత్తు నిజరూపము అంటే మిథ్యాత్వాన్ని గ్రహించగలదు. దాని ఇష్టం. జీవాణువు వల్ల ఇదంతా జరిగిపోతోంది. ఈ ప్రపంచమంతా దేనివల్ల వచ్చింది అంటే ఆ ప్రపంచం వచ్చింది కాబట్టి మనం వచ్చామంటాం, కానీ ఇది చాలా పొరపాటు. ఈ జీవాణువు వల్ల ఈ ప్రపంచం అంతా వచ్చింది. ఆ జీవాణువే లేకపోతే ప్రపంచం అనేది లేదు. అందువల్ల ఏదో దేవాణువుని వెతకాలి అని ప్రయత్నాలు మొదలుపెట్టారు కదా ఎవరు సైంటిస్టులు. ఆ దేవాణువు అన్న జీవాణువు అన్న ఒకటే. జీవాణువు అంటే ప్రారంభ జీవుడు, ఆద్య జీవుడు. మొదట్లో ఎలా పుట్టాడు, ఎలా వచ్చింది ఈ సృష్టి, ఆ పరమాత్మ నుంచి వీడు వేరెందుకయ్యాడు, వేరై నేను అని ఎందుకు అనుకున్నాడు, అనుకున్న తర్వాత జరిగిన కథ ఏమిటి, ఇదంతా తెలుసుకోవటం. ఇదంతా తెలుసుకున్న తరువాత ఓహో ఇది ఈ అజ్ఞానంతో వచ్చింది, ఈ మాయతో, ఈ మిథ్యతో వచ్చింది. కాబట్టి ఈ మిథ్య, ఈ మాయా, భ్రాంతి అనేది పోతే అసలైనది ఏదైతే ఉంటుందో, మిగులుతుందో అది పరమాత్మ అని మనకి తెలుస్తుంది. ఆ జీవాణువు చేసిన పని ఇదంతా. ఆ జీవాణువు అంటే అహంభావం, అహంతో ప్రారంభమైంది. అహం అనుకోవటం వల్ల ఇదంతా ప్రారంభమైంది. ఆ జీవాణువు దీనిని, ఈ జగత్తుని తాను ఊహిస్తే ఈ జగత్తంతా అలా వచ్చిందంతే. వాడి కల్పన, వాడి సంకల్పం. ఆ సంకల్పం లేకపోతే ఈ ప్రపంచం లేదు. దానినే తన శరీరంగా అది భావిస్తుంది. దాని ఇష్టం. ఆ జీవాణువు ఏ రూపాన్ని భావన చేస్తే ఆ రూపాన్నే ధరిస్తుంది. దానికి అటువంటి శక్తి ఉంది. అలా భావన చేయటం వల్ల మనకి ఈ శరీరం వచ్చింది. ఈ శరీరమే ఎందుకు వచ్చింది అంటే మన భావనను బట్టి వచ్చింది. అదే మంచి శరీరాన్ని భావన చేస్తే మనం మంచి శరీరమే వస్తుంది. దాన్నే ముందుకు చెప్తారు. అగ్నిరౌష్ణ్యం యథావేత్తి నిజభావ క్రమోదితం పశ్యతీదం తథైవాత్మ స్వాత్మభూతం విశుద్ధచిత్. అగ్ని తనను తాను అగ్నిగా భావించటం వల్ల
వేడిని కలిగించే గుణం వచ్చింది అగ్నికి. ఇది చాలా విచిత్రమైన మాట. ఇది మన బుద్ధికి అందని మాట కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే అగ్నిని ఒక జడ వస్తువుగా, జడ పదార్థంలాగా చూస్తాం. సైన్స్ కూడా అలాగే చెప్తుంది. కానీ అగ్ని తనను తాను వేడిగా భావన చేయటం వల్ల, తనలో తనకి అగ్ని భావన కలగటం వల్ల అగ్ని కాలుస్తోంది. తనకు ఆ భావన కలగకపోతే అగ్ని కాల్చలేదు. కాల్చని అగ్నులు ఉన్నాయి తెలుసా? కాల్చవవి, అగ్నిలాగానే ఉంటుంది. అన్ని గుణాలు ఉన్నాయి. సైన్స్లో కొన్ని కెమికల్స్ కలిస్తే అగ్ని పుడుతుంది, కానీ అగ్ని కాల్చదు. విచిత్రం. అటువంటి రీసెర్చ్లు కూడా జరిగాయి, మనం విన్నాం దాని గురించి. అక్కడ అగ్నికి ఆ భావన లేదు అని అర్థం. అగ్ని తనను తాను భావన చేస్తే, అంటే నిన్ను నువ్వు భావన చేస్తే, నీ మీద నీకు భావన కలగాలి. లేకపోతే నీకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నేను అల్పుణ్ణి అనుకుంటే నిన్ను ఎవరు ఉద్ధరించగలరు? నువ్వు ఎప్పుడూ అల్పుడిగానే ఉండిపోతావు. నా వల్ల అవుతుందా అండి, ఇది సాధ్యమే లేదండి అని అంటే అలాగే ఉండిపోతావు అంతే. నీ ఆత్మశక్తిని నువ్వు గుర్తు చేసుకుని ఇది నా వల్ల అవుతుంది అని నువ్వు భావన చేస్తే అప్పుడు నీలో ఉన్న అగ్ని ప్రజ్వలిస్తుంది, అగ్ని బయటికి వస్తుంది. అదే మథనం అంటే. అమృత మథనం అంటారు కదా, అటువంటి మథనం మనలో జరగాలి. చిలకపోతే అది మనం తెచ్చినదే, మనం కొన్నదే అయినా కూడా ఆ మజ్జిగలో వెన్న పుట్టదు కదా, చిలకాలి నువ్వు. అలా ఆ చిలకటం అనేది మథనం. అది జరిగినప్పుడు అదే భావన. ఆ భావన మనలో జరుగుతుంది. యోగం చేసేప్పుడు ఆ భావన మనలో కలుగుతుంది. ఆ రాపిడి, ఆ సంఘర్షణ కావాలి. ఆ సంఘర్షణతో ఎలాగైతే ఒక కవి పదాలకి భావాలకి ఆ ఒరిపిడి రాపిడి చేసి దాంతో ఒక అద్భుతమైన కవిత్వం పుడుతుంది, అలాగే నీలో ఆ సంఘర్షణ జరగాలి. జరిగితే అప్పుడు నీలో ఆ భావన అనేది ఉద్బోధం అవుతుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. అగ్ని తనను తాను అగ్నిగా భావించుకుంటూ ఉష్ణాన్ని గ్రహించినట్టుగా అదే అక్కడ జరిగేది. విశుద్ధమైన చిదాత్మ కూడా జగత్తును ఆత్మభూతమని గ్రహిస్తుంది. ఇది ఎందుకు జరుగుతుంది? అది విశుద్ధమైంది కదా, దానిలో ఎందుకు ఈ భావన, ఎందుకు ఈ గోల, ఎందుకు ఈ తాపత్రయం? హాయిగా విశుద్ధంగా ఉండొచ్చు కదా. చాలా స్వచ్ఛమైన వాడు, చాలా నిర్మలమైన వాడు, ఎటువంటి కల్మషము లేని ఆ స్థితి, ఆ వస్తువు, దానిలో ఎందుకు వచ్చింది ఈ తాపత్రయం అంటే దానికి సమాధానం లేదు. దాన్ని వెతకూడదు. సమాధానం లేని మాట అది, దాన్ని వెతకూడదు. ఏం చేయాలి? రోగాన్ని పోగొట్టుకోవాలి అంతే. ఈ రోగం వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే దానికి ఏవో కొన్ని సమాధానాలే దొరుకుతాయి. వాటికి కూడా సమాధానాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. అవి ప్రశ్నలుగానే కనిపిస్తాయి. ఇలా మీరేదో ఆహారంలో తేడా చేసి ఉండొచ్చు, అందుకనే మీకు వచ్చింది. లేదండి, ఆహారం అంతా బాగానే మెయింటైన్ చేశాం. లేదు, మీ ఏవో కొన్ని విచారాలు మీలో, మనస్సులో ఏవో టెన్షన్స్, స్ట్రెస్ మీలో ఉండొచ్చు. లేదండి, ఎప్పుడూ నేను స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు, అన్నీ ఉన్నాయి నా దగ్గర, హాయిగా ఉన్నాను, కానీ రోగం ఎందుకు వచ్చింది అంటే సమాధానమే ప్రశ్న అయిపోయింది అప్పుడు. కానీ ఎందుకు వచ్చిందో రోగం తెలియదు. అదే సమాధానం లేని ప్రశ్న అయితే. అందువల్ల ఆ ప్రశ్న జోలికి వెళ్ళకూడదు. ప్రశ్నోపనిషత్తు అని 6 ప్రశ్నలు వేశారు కదా అక్కడ. ఈ ప్రశ్న వేయద్దు, దీనికి సమాధానం లేదు. ఆ శుద్ధ పరమాత్మ జీవాత్మగా ఎందుకు మారాడు అంటే దానికి సమాధానం లేదు. అయిపోయింది, అది అయిపోయిన కథ. ఎందుకు ఇప్పుడు? అవ్వాల్సిందే చూడాలి. గతం గతః అంటారే అలా. అయిపోయింది, అది తయారైపోయింది. జీవాత్మగా మారిపోయాడు. కానీ జీవాత్మ కాదు వీడు, పరమాత్మ వీడు. పరమాత్మ అని తెలుసుకోవాలి. నీ శక్తిని నువ్వు తెలుసుకోవాలి. మరిచిపోయి ఉన్నావు. అది ఆ శక్తి నాయన, నువ్వు ఇది అల్పమైన శక్తి కాదు అని చెప్తున్నారు సద్గురువు. దాన్ని తెలుసుకునే ప్రయత్నము చేయాలంత. ఆ ప్రయత్నమే ఇక్కడ అవసరమైంది. ఎందుకు అలా భావన చేశాడంటే తెలీదు. ఆ జీవాత్మ జగత్తుగా భావన చేశాడు, జగత్తు అయిపోయింది. దీనికి ఒక క్రమం ఉంది. ఈ జగత్తుగా భావన చేయటంలో ఒక క్రమం ఉంది. ఎన్నిసార్లు సృష్టి అయినా వీడు ఇలాగే భావన చేస్తాడు. అందుకనే ఈ పంచభూతాలు ఇలాగే ఉంటాయి. భూమి కాల్చలేదు, అగ్ని చల్లగా ఉండడు, నీరు పైకి ప్రవహించదు. ఇవన్నీ ఇలాగే భావన చేశాడు. వీటిలో మార్పు ఉండదు. ఈ పంచతన్మాత్రలు, పంచభూతాల్లో ఎటువంటి మార్పు ఉండదు. తక్కినవి చిన్న విషయాలు మారుతూ ఉంటాయి. ఇలా ఒక పని చేస్తే దీనికి ఫలం ఇలా పుడుతుంది అని సంకల్పం చేశాడు. అలాగే జరుగుతూ ఉంటుంది అంతే. విచిత్రం. దానికి విరుద్ధంగా కూడా కొన్నిసార్లు జరగచ్చు. అది ఆయన శక్తి, అది ఆత్మశక్తి, అది అవతార పురుషుల శక్తి, అది దానికి విరుద్ధంగా జరిగింది అని అంటారు.
సీతామాత అగ్నిలో దూకినా కాలకుండా బయటికి వచ్చింది. ఎలా అంటే దానికి సమాధానం ఉందా ఎవరి దగ్గరైనా? ఎలా వచ్చింది? సమాధానం లేదంతే. కథ అలా జరిగింది, విన్నాము, చూసిన వాళ్ళు చెప్పారు. ఆంజనేయ స్వామి అబద్ధమాడు కదా, ఆయన చూశాడు, ఆయన చెప్పాడు, విన్నాము. ఎవరు మనకి పరిచయం చేశారో ఆంజనేయ స్వామిని ఆయనే చెప్పారు, నేను చూసిన కథ ఇది, అగ్నిదేవుడి నుంచి సీతాదేవి బయటకు వచ్చింది, ఆమె కాలలేదు అని. కాలలేదంతే. ఇదేంటి చాలా విరుద్ధంగా ఉంది, అగ్ని కాల్చలేదా, ఎలా సాధ్యమైంది అంటే ఏమో సాధ్యమైంది అంతే. ఆమె లోపలికి వెళ్ళింది, కాలిపోయి బయటకు వచ్చిందా, లేదా కొత్త ఆమె ఎవరైనా బయటకు వచ్చిందా? ఇవన్నీ వీటికి ప్రశ్నలకి సమాధానం ఉండదు. అది అలా చెప్పారు, దాని మీద విశ్వాసంతో నమ్మి ముందుకు వెళ్ళాలి అంతే. అలా ఈ ప్రపంచము తన భావనతో, ఆ పరమాత్మ భావనతో ఈ జగత్తు ఆత్మభూతము అని గ్రహిస్తాడు. ఎప్పుడైతే ఆత్మ కానిదాన్ని తాను అని భావించాడో అప్పుడే మార్పు వచ్చింది. తానైన దాన్ని తాను మరిచిపోయాడు, తన స్వస్థితిని తాను మరిచిపోయాడు. తన అసలైన ఏ స్థితి ఉందో దాన్ని మరిచిపోయి వేరే దాన్ని తాను అనుకున్నాడు, కాబట్టి అదే తానైపోయాడు. ఇదే జరిగింది ఇక్కడ జీవాత్మ విషయంలో. ఆత్మభూతం ఈ ప్రపంచమంతా అని గ్రహించాడు. ఒక ఉపాసకుడు, పురాణాలు అలాగే చెప్తాయి, ఒక ఉపాసకుడు అగ్నిదేవుణ్ణి అని తనను తాను భావన చేసి అగ్నిదేవుడు అయినట్టుగా. అగ్ని అప్పటి వరకు లేడు. సృష్టి ఎలా అయింది అగ్ని సృష్టి అంటే, ఒక ఉపాసకుడు చాలా సంవత్సరాలు తపస్సు చేసి నేను అగ్నిని 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 అనుకుని తనను తాను భావన చేయటం వల్ల తానే అగ్ని అయిపోయాడంత. అంటే కాలిపోవటం కాదు, ఆ కాలిపోయే గుణంతో ఎప్పటికీ ఉండటం, కాల్చే గుణంతో ఎప్పటికీ ఉండటం. అగ్నిదేవుడు లేకపోతే జీవితమే లేదు మనకి. ఆ ఉపాసకుడు అగ్నిదేవుడిలాగా మారి తనను తాను అగ్నిగా భావన చేసుకున్నట్టుగా, అలా ఈ పరమాత్మ తనను తాను జీవాత్మ అనుకున్నాడు. అనుకోవటం వల్ల ఈ మార్పు వచ్చింది. అయితే ఈ అజ్ఞానం ఎవరికి అనే ప్రశ్న కదా, అందరూ అడిగేది అదే ప్రశ్న. ఈ అజ్ఞానం ఎవరికి అంటే మనం చెప్పుకోవాలంటే పరమాత్మకే. కానీ అలా అనగలమా? పరమాత్మకు అజ్ఞానం అనగలమా? ఎందుకంటే నువ్వు కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ అజ్ఞానం ఎగిరిపోతోంది కాబట్టి, ఆ దుఃఖము పోయి సుఖము ఆనందం మిగులుతోంది కాబట్టి ఆనంద స్వరూపం ఆయన. ఆనందాన్ని మరిచిపోవటం నువ్వు. ఆనందానికి అటువైపు ఉంటే నీ అసలైన స్థితి, ఆనందానికి ఇటువైపు ఉంటే ఇది నీ సాధారణమైన స్థితి. ఇది జీవాత్మ స్థితి. దీనివల్ల ఏమిటి ఉపయోగం? దుఃఖంలో ఉండటం తప్ప. అందువల్ల ఈ దుఃఖాన్ని పోగొట్టుకుని ఆ ఆనందాన్ని దర్శించు అని చెప్పడం కోసమే ఈ మాటలన్నీ కూడా. పూర్వం అగ్ని కానివాడు ఉపాసన ద్వారా అగ్ని అయినట్టుగా, అగ్నిదేవుడి ఉపాసనే అగ్నిదేవుడా, తర్వాత ఆయన ముందు ఏదో పేరుంది, ఆ పేరుతో ఉన్నవాడు అగ్ని అయినట్టుగా పరమాత్మ జీవాత్మ అవుతున్నాడు. అదేవిధంగా వాసనాబలంతో ఆత్మ కాని దాని యందు ఆత్మభావన ఎవరికి కలుగుతోంది? ఆత్మకే కలుగుతోంది. తాను కాని దాని యందు తనం అనే భావన ఎవరికి కలిగింది? ఇది తనకే కలిగింది, వేరే ఎవరికో కాదు. వేరే ఎవరి భావన నువ్వు అనుభవించటం లేదు కదా, వేరే ఎవరి అజ్ఞానాన్ని నువ్వు అనుభవించటం లేదు కదా. అందుకనే నీ అజ్ఞానాన్ని నువ్వు పోగొట్టుకోవాలి, నీ దుఃఖాన్ని నువ్వు పోగొట్టుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే. ఎవరి అజ్ఞానమో నాకెందుకు పోతుంది? నా అజ్ఞానమే నాకు పోతుంది. నా అజ్ఞానాన్ని పోగొట్టుకునే పని నేను చేస్తే నాకు ఆనందం మిగులుతుంది. అప్పుడు నేను ఆనంద స్వరూపుణ్ణి అని తెలుస్తుంది. ఇదే కదా ప్రయత్నం, దీనికోసమే కదా అన్ని చేయాల్సింది. అదేవిధంగా వాసనాబలంతో ఆత్మ కాని దాని యందు ఆత్మ అనే భావన ఆత్మకు కలుగుతోంది. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. వాసనాబలంతో. ఇప్పుడు ఒక ప్రశ్న, ప్రారంభంలో మొదట్లో సృష్టి ప్రారంభంలో ఆయనకి వాసన ఎక్కడి నుంచి వచ్చింది అని. ఇంకా వంటే చేయలేదు కదా, వాసన ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న. వంట అయితే కదా వాసన, వంటే కాలేదు, వాసన ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి కూడా సమాధానం ఉండదు. దీనికి కూడా సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. వాసన అన్న ఒకటే, జన్మ అన్న ఒకటే, అన్నీ ఒకటే, కానీ వేరు వేరు. వాసన అనేది మనం పోగొట్టుకోవాల్సింది కాబట్టి ఆ వాసన అనే పేరుతో దాన్ని చెప్తే ఈ జన్మలో అవి రాకుండా జాగ్రత్త పడవచ్చు. వాసన రాకుండా వంట చేయండి, అది చెప్పేది వీళ్ళు ఇక్కడ. ఎలా సాధ్యమండి? సాధ్యం. ఆధ్యాత్మిక వాసనే రాకూడదు. ఇప్పుడు సాత్వికమైన వంట చేశారనుకోండి, ఏం వాసన వస్తుంది? ఏ వాసన రాదు. కానీ దోసకాయలు కట్ చేసినా కూడా వాసన వస్తుంది. ఎవరికి? అక్కడ ఉన్న వాళ్ళకి.
దోసకాయలో అసలైతే ఏం వాసన ఉండదు. దాన్ని ఏదో నూనెలో వేసి నీళ్ళలో వేసి ఉడికిస్తేనో వేయిస్తేనో వాసన వస్తుంది. కానీ దోసకాయలు కట్ చేసినప్పుడు కూడా ఎంతో కొంత వాసన వస్తుంది. అలాగే శరీరం ఉన్నప్పుడు ఎంతో కొంత కర్మ అనేది చేస్తావు. కానీ ఆ కర్మ అంత హానికరమైన కర్మ కాదు, అంత భయంకరమైన కర్మ కాదు. యోగంలో ఉన్నవాళ్ళు కర్మ చేస్తారు, కర్మ చేయాలి, తప్పదు. ఏదో ఒక కర్మ చేయకుండా మనం బతకలేం, జీవించలేం. మరి ఈ కర్మ మనకి బంధకం కాకుండా ఉండాలి అంటే దోసకాయ కట్ చేసినట్టుగా, టమాటో కట్ చేసినట్టుగా, ఏదో ఆపిల్ కట్ చేసినట్టుగా వంటే. అది కూడా పళ్ళన్నీ కట్ చేసి పెట్టామనుకోండి, ఒట్టి పళ్ళే తిని బతికే వాళ్ళకి అదే వంట. ఇంకేముంది, వంట చేయాల్సిన పని లేదు అక్కడ. వాసన లేని వంట చేసుకోవాలి జీవితంలో. ఆ వాసన పట్టుకుంది అంటే మళ్ళీ అది జన్మకి కారణమవుతుంది. మొదటిసారి ఎలా వాసన వచ్చింది అంటే అది వాసన కాదు, అది వాసన కన్నా పైది అహం. ఆ అహం అనే భావనతో ఈ సృష్టి వచ్చింది. ఇది మనం రావటానికి, జన్మించటానికి కారణం. మనకి ఈ జన్మ ఎందుకు వచ్చింది, ఎందుకు ఈ సృష్టి వచ్చింది, ఈ ప్రశ్న అందరికీ ఉంటుంది కదా. దానికి అహమే కారణం. ఆ అహంతో వచ్చింది. నేను అని విడిపోయాడు, విడిపోవటం వల్ల వచ్చింది. సముద్రం నుంచి ఒక చెంచా నీళ్ళు తీసుకుని ఇదే సముద్రం, ఇదే సముద్రం అన్నట్టుగా. అదే సముద్రమే, సముద్రం నీళ్ళు అవి, కానీ అది సముద్రం అవుతుందా? ఆ చెంచాలో సముద్రం ఎక్కడైనా పడుతుందా? కానీ దాన్నే సముద్రం అనుకున్నాడు. ఇది ఈ చెంచా కాదురా, దీన్ని తీసుకెళ్ళి అక్కడ పోస్తే సముద్రమే నువ్వు అని తెలుస్తుంది. అలా ఆ సముద్రమే నేను అని తెలుసుకో. అంతటా వ్యాపించి ఉన్న ఆనందఘనమైన ఆ పరమాత్మనే నేను అనే భావన చేయి. అది దాని మీద మనస్సు లగ్నం చేయి. కనీసం రోజులో ఒక 5-10 నిమిషాలైనా దాని మీద మనస్సు ఉంచు. ఆ జ్ఞానం నీకు కలుగుతుంది. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే వచ్చే జన్మ, ఎప్పుడో అప్పుడు అది నీకు కలిగి తీరుతుంది. అందువల్ల అలాగే పరమాత్మ చైతన్యం కూడా వాసనాబలంతో ఈ ప్రపంచాన్ని చూస్తోంది, తెలుసుకుంటోంది, జీవులుగా ఏర్పడి నేను నువ్వు అనే వ్యవహారం చేస్తోంది. మారిన తరువాత, మారక ముందు ఉందే ఆ పరిస్థితి, అది అలాగే ఉంది. అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. నువ్వు చెంచాలో నీళ్లు తెచ్చుకుంటే సముద్రం ఇంకిపోతుందా? సముద్రం ఆయన మాయమైపోయిందా? సముద్రం అలాగే ఉంటుంది. ఇది వ్యవహారంలో మనకందరికీ తెలిసిందే. కానీ ఈ విడిపోయిన ఆ చెంచా నీళ్లు మాత్రం మన ఇంటికి వచ్చేసాయి. వచ్చేసి సముద్రానికి దూరం అయిపోయాయి. దూరం అయిపోయి ఏమైంది కథ అక్కడ? తర్వాత నిదానంగా ఇది సముద్రమే కాదు అనే భావనే వచ్చేసింది మనకి. అప్పుడెప్పుడో ఒకసారి రుచి చూస్తే అయ్యో ఇవి సముద్రం నీళ్ళ అని అప్పుడు తెలిసింది. అప్పటి వరకు అది గంగా జలమో, మానస సరోవర తీర్థమో, సముద్ర తీర్థమో ఎవరికి తెలిసింది? ఎవరైనా విన్నారా? ఎవరైనా కన్నారా దాన్ని? ఎవరికి తెలియదు, మరిచిపోయి ఉన్నారు. అలాగే ఆ సముద్రం నుంచి విడిపోయిన నువ్వు మరిచిపోయావు, నేను సముద్రాన్నే అని మరిచిపోయావు. ఆ మరిచిపోవటం వల్ల దూరం అయిపోయి ఈ అవస్థలు, ఈ తాపత్రయాలన్నీ వస్తున్నాయి. అందువల్ల దాన్ని గుర్తు చేసుకో. కనీసం అనుకో, కొన్ని మాటలు చెప్తే చాలు, కొన్ని మాటలు పలికితే చాలు, కొన్ని మంత్రాలు ఊరికే అంటే చాలు. నాకు దాని అర్థం తెలీదు, దాని భావం తెలీదు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర చెప్తే చాలు. ఓం నమో హనుమతే నమః చెప్తే చాలు. గురూపదేశ మంత్రం అంటే చాలు. అను తర్వాత నిదానంగా దాని అర్థం అదే తెలుస్తుంది. శబ్దానికి ఒక శక్తి ఉంటుంది కదా. అలాగే మహావాక్యాలు కూడా, నా మహావాక్యాల అర్థం సంపూర్ణంగా తెలియకపోయినా కూడా ఊరికే స్మరిస్తే చాలు, వాటిని ఊరికే అనుకుంటే చాలు. అందువల్ల కొన్ని స్తోత్రాలు మనకి రావాలి. వివేక చూడామణి లాంటి గ్రంథాలు మనకు తెలియాలి. గురుగీత లాంటి గ్రంథాలని అప్పుడప్పుడు పారాయణ చేయాలి. అర్థం తెలియకపోయినా అర్థం తెలుస్తుంది, ఉంటుంది కదా. భావార్థం, తాత్పర్యం అని ఉంటాయి కదా, ప్రతిపదార్థం అని. దాన్నైనా తెలుసుకుని కొద్దిగా అభ్యాసం చేస్తే నిదానంగా అది ఎప్పటికో మనకి భావానికి వస్తుంది, అనుభవానికి వస్తుంది. నేను అనుకుని ఆ పరమాత్మ అలా వ్యవహారాన్ని మొదలు పెడుతోంది. ఇదే జన్మించటము. జన్మ అంటే ఇదే, నేను అనుకోవటమే జన్మ. అది ఈ శరీరం రాకముందు వ్యవహారం, అది వచ్చిన తర్వాత నేను అనుకోవటం అది అందరికీ తెలిసిందే. శరీరం రాకముందు ఎలా ఉన్నాం అక్కడికి వెళ్ళాలి మన మనస్సు. శరీరం అంటే అన్న రూపము రాలేదు మనకి, కిరణ రూపము రాలేదు, ఇంకా జల రూపము రాలేదు. దానికన్నా పైది ఏదో కిరణంగా ఉండి ఆ కిరణం జలాల్లో, నీళ్లలో వచ్చి ఆ నీటి నుంచి ఆహారంలోకి వచ్చి, ఆహారం నుంచి ఆ తండ్రి శరీరంలోకి వచ్చి తల్లిలో చేరి, ఆ తల్లి నుంచి మనం జన్మించకముందు అది ఎప్పుడు ఉంది? అది అప్పుడు ఉంటేనే కదా ఈ జన్మ వచ్చేది.
అప్పుడు ఉన్నావు నువ్వు, ఇప్పుడు ఉన్నావు, అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, దాన్ని ఒకసారి భావన చేయి. జన్మ అంటే ఇదే, ఇదే జన్మకి కారణం. జన్మ అన్న ఇదే. అహం నేను అనటమే జన్మ, జన్మకి కారణం కూడా అహమే. అహం అనుకోవటమే జన్మ, అంతే. కనిపించకుండా ఉండి అహం అనుకున్న జన్మే, జన్మించి ఉన్నాడనే అర్థం. సూక్ష్మంగా ఉన్నాడు, మన కంటికి కనిపించటం లేదు. శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఏమయ్యారు, ఎక్కడున్నారు? నేను అనుకుంటూ ఉన్నారు అంటే జన్మించారనే అర్థం, జన్మలోనే ఉన్నారు. ఆ నేను భావన పోయింది అంటే ఆ పరమాత్మలో శుద్ధంగా ఉన్నారు అని అర్థం. దీన్నే జన్మించటం అని చెప్తారు. యథా సూర్యోదయే గేహే భ్రమంతి త్రసరేణవః తథేమే పరమాకాశే బ్రహ్మాండ త్రసరేణవః. ఇది చైతన్యంలో ఈ సృష్టులు, ఈ బ్రహ్మాండాలు ఇవన్నీ ఎట్లా కనిపిస్తున్నాయి అని వర్ణించే విధానం. మనం అప్పటి వరకు చూస్తూ ఉంటాం, సూర్యోదయం అయింది, ఆ కిటికీల నుంచి సూర్యకిరణం లోపలికి వచ్చింది, దాన్ని ఆ లైట్ బీమ్ అంటారు కదా, ఆ లైట్ బీమ్ లోపలికి రాగానే దాన్ని కిరణ దండము అని చెప్తారు. ప్రకాశ దండం, ఒక దండంలాగా లోపలికి వచ్చింది ఆ బీమ్. రాగానే దానిలో ఏం కనిపిస్తాయి మనకి? అట్లా 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 ఎగురుతున్న కొన్ని కొన్ని అణువులు, పరమాణువులు కనిపిస్తాయి, త్రసరేణువులు కనిపిస్తాయి. అప్పటి వరకు ఉన్నాయా, లేవా? అక్కడ ఉన్నాయి, ఆ ఎండ పడటంతో కనిపిస్తూ ఉన్నాయి. ఉన్నాయని అప్పటి వరకు మనకు తెలుసా? మనం వాటిని చూసామా? ఏదైనా అనుభవానికి వచ్చిందా? ఏమీ లేదు, దాని గురించి పట్టించుకోలేదు. ఆ లైట్ పడంగానే అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ ఆత్మ చైతన్యంలో ఈ బ్రహ్మాండాలన్నీ కూడా అది పడటంతో ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఎంత బ్రహ్మాండంగా చెప్పారు అంటే, అది పడితే ఉన్నాయా, లేవా? అప్పటి వరకు అనుభవానికి లేనివి వస్తున్నాయి అంత. అంటే ఈ జగత్తు యొక్క అనుభవం కూడా ఆ చైతన్యం వల్లే కలుగుతోంది మనకి. అది లేకపోతే ఈ జగత్ అనే అనుభవం కూడా లేదు. కలిగింది కదా అని ఇది సత్యం అనలేం, ఎందుకంటే ఆ సత్యం వేరే ఉంది, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. యథా వాయౌ స్థితః స్పందః ఆమోదః శూన్యమంబరే పిండగ్రహ వినిర్ముక్తం తథా విశ్వం స్థితం పరే. వాయువులో చలనము, సుగంధాలు, ఆకాశంలో శూన్యత్వము ఉన్న విధంగా అవయవహీనమైన ఈ జగత్తు బ్రహ్మలో నిలబడి ఉంది. అవయవాలు లేని ఈ జగత్తు ఎలా నిల్చుని ఉంది అంటే ఆ బ్రహ్మలో ఉంది అంతే, ఆయనలో దాగి ఉంది. ఇది అలా 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 విస్తరిస్తోంది, పెరుగుతోంది. అహం అనుకోగానే ఇవన్నీ వచ్చేసాయి. ఎలా వచ్చింది ఈ సంసారం? అహం అనుకోగానే వచ్చేసింది. సంసారం అంటే భార్యా పిల్లలు అని కాదు, జన్మ. జన్మనే సంసారం అంటారు. ఆ జన్మ ఎలా వచ్చింది అంటే అహం అనుకోగానే వచ్చేసింది. వాడిలో ఉంది, వాడి మనస్సులో ఉంది, ఆ సంకల్పంలో ఉంది. అవన్నీ కూడా అహం అనుకోగానే బయటికి వచ్చాయి. భావాగ్రహోత్సర్గ స్థూల సూక్ష్మ చరాచరా వివర్జితస్యావయవై భాగా బ్రహ్మణ ఈదృశా. సాకారమైన ఈ విశ్వాన్ని నిరాకారమని తెలుసుకోవటానికి నువ్వు దీనిని ఆత్మ కంటే అభిన్నము అని గ్రహించు అని ఒక సాధనా ఉపాయాన్ని చెప్పారు. సాకారస్యావబోధాయ విజ్ఞేయ భవతాధునా. సాకారస్య అవబోధాయ, ఇవి సాకారంగా కనిపిస్తూ ఉన్న నిరాకారమైన బ్రహ్మ అనే భావన రావాలి అంటే నువ్వేం చేయాలి అంటే ఆత్మ కన్నా అభిన్నమైనవి అని భావన చేయి. ఆత్మ కన్నా భిన్నమైనది ప్రపంచంలో ఏదీ లేదు అని భావన చేయి. ఇది ఒక సాధనా ఉపాయం, సాకార ఉపాసన. అంటే చూసే ప్రతిదీ కూడా ఆ భగవంతుడే, ఆ సద్గురువే అనే భావనతో చూడటం అభ్యాసం చేసుకున్నప్పుడు నిదానంగా ఆ నిరాకార స్థితి అది మనకు కలుగుతుంది అని ఒక ఉపాయాన్ని తెలిపారు. అనన్యాః స్వాత్మనస్తస్య తేనానవయవా ఇవ యథాస్థితమిదం విశ్వం నిజభావక్రమోదితం రిక్తం న విశ్వశబ్దార్థైః అనన్యద్ బ్రహ్మణి స్థితం న తత్సత్యం న చాసత్యం రజ్జు సర్పభ్రమో యథా. నిజ భావనా బలంతో ఉదయించిన ఈ విశ్వం పూర్ణ బ్రహ్మలో నిలిచి ఉండటం వల్ల దీన్ని అర్థం లేనిది అని అనలేం మనం, ఎందుకంటే ఇది బ్రహ్మలో నిలిచి ఉంది కాబట్టి ఈ విశ్వాన్ని నిరర్థం అని మాత్రం అనలేం. ఎందువల్ల అంటే ఇది అక్కడే ఉంది కాబట్టి. అక్కడ వరకు ఉన్నాయి, సూర్యరశ్మి పడంగానే కనిపించాయి. ఇవి లేవు అని ఎలా అంటావు? అప్పటి వరకు చూడలేదు అంతే. అలాగే ఈ విశ్వం కూడా అంతే. ఈ విశ్వం కనిపించేందుకు, ఇలా కనిపించేందుకు
ఆ బ్రహ్మ కారణం కాబట్టి ఆ కారణాన్ని తెలుసుకుని ఆ కారణమే సత్యమైంది అనుకో, అంతే. అదే చెప్పేది ఇక్కడ. ఈ విశ్వాన్ని ఏది చూపిస్తోందో, ఇది కనిపించడానికి ఏది కారణమైందో అది సత్యము అని తెలుసుకో, అంతే. ఆ లైట్ లేకపోతే ఇది లేదు, దీని అనుభవమే లేదు కాబట్టి ఆ లైట్నే తెలుసుకో, అంతే. అటువైపే నువ్వు ప్రయాణం చెయ్యి అని చెప్తున్నారు. ఇంకా దానిలో అనుమానం సందేహం ఏమి వచ్చేందుకు అవకాశమే లేదు. రజ్జువులో సర్పభ్రమలాగా ఇది సత్యము కాదు, అసత్యము కాదు, ఇది ఒక వ్యవహారం అంతే. తాడు చూడంగానే పాము అనుకున్నాం. పాము ఉంది 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 అని వాడు భయపడుతున్నాడు. నువ్వు లేదు అంటే ఉంది, నేను చూస్తున్నాను, నాకు భయం కలుగుతోంది, చెమట్లు పడుతున్నాయి, వణికిపోతున్నాను, కూలిపోతానేమో అని భయపడుతున్నాను, ఇవన్నీ వాడు చెప్తున్నాడు. ఇది సత్యము కాదు, అసత్యము కాదు. ఎప్పుడు తెలుస్తుంది వీడికి మిథ్యా అని? దాని మీద లైట్ పడినప్పుడు తెలుస్తుంది. ఓహో, ఇది తాడ, ఇది పాము కాదా, ఇది నేను ఇప్పటివరకు పాము అనుకున్నానే అని అంటాడు. అయితే ఏమైంది? ఇది సత్యము కాదు, అసత్యము కాదు. విశ్వం కూడా అంతే, జగత్తు కూడా అంతే, ప్రపంచం కూడా అంతే. బ్రహ్మదర్శనం అయ్యేంత వరకు ఉంటుంది. బ్రహ్మదర్శనం అయితే ఏమైంది? ఏమైంది? విశ్వం ఏమైంది? ఏమైంది అనాలి దాన్ని, చెప్పండి. బ్రహ్మదర్శనం అయితే ఈ విశ్వం ఏమైంది? పోయింది అనటానికి లేదు, ఉంటే కదా పోయేది. లైట్ పడింది, లైట్ పడి తాడు కనిపించింది, ఓహో ఇది తాడు అని తెలిసింది. పాము ఏమైంది? పాము ఏమైంది అనే ప్రశ్నే తప్పు. పాము ఉంటే కదా పాము ఏమైంది అని అడగాల్సింది. అందువల్ల విశ్వం ఏమైంది అనే మాటే ఉండదు. బ్రహ్మదర్శనం అయితే విశ్వం ఏమైంది అనే మాటే ఉండదు. అవునా, నువ్వు రాయిని చూస్తున్నావా? నేను భగవంతుడే చూస్తున్నాను. రాయి అనే మాటే లేదు, అసలు ఆ పదమే లేదు. ఆ పదము దాని అర్థం కూడా తప్పు. నేను భగవంతుడే చూస్తున్నాను. పాము ఉంటేనే కదా ఏమైంది అని అడిగేది. పాము ఏమైంది అంటే పాము పోయింది. ఎక్కడికి పోయింది? ఎక్కడి నుంచి వస్తే కదా పోయింది అని చెప్పేది. రాని పాముని పోయింది అని ఎలా అంటావు నువ్వు? ఇటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి మనకి ప్రపంచంలో. అసలే లేని దాన్ని పోయింది అని ఎలా అంటావు? కానీ అప్పటి వరకు ఉంది కదండి, నాకు చెమట్లు పట్టాయి కదా, నేను భయపడ్డాను కదా. అది వ్యవహారం. ఆ వ్యవహార సత్యంలో అప్పటి వరకు ఉంది, దాంతో అలాగే వ్యవహరించాను. అలాగే ఈ ప్రపంచం కూడా. ఈ ప్రపంచం వ్యవహారం ఉన్నంత వరకు ఉంటుంది. ఆ వ్యవహారం నుంచి దూరం వెళ్ళిపోయిన తర్వాత హాయిగా నిద్రపోయావు గాఢ నిద్రలో. నువ్వు CEO అయితేనేమి, డైరెక్టర్ అయితేనేమి, రిక్షా తోలేవాడైతేనేమి, ఎవరైనా ఒకటే. ఎవరికి పట్టే నిద్ర అయినా ఒకటే ప్రపంచంలో. నిండైన బ్రాహ్మణుడు నిద్రించు నిద్రయ్యను ఒకటే, చండాలుడు నిద్రించే నిద్ర ఒకటే. ఏంటి వేద పండితుడికి ఏమైనా స్పెషల్ నిద్ర వస్తుందా? వేదం రాని వాడికి ఏమైనా మామూలు నిద్ర వస్తుందా? ఎవరికైనా ఒకటే ప్రపంచంలో. నిద్రలో ఏమైనా తేడా ఉందా? ఎంత గొప్ప మాట అది, ఎంత అద్భుతమైన మాట. అది జ్ఞానులే మాట్లాడగలరు అటువంటి మాట, ఎక్కడా సాధ్యం లేదు అది. ఆ నిద్రలో ఏదైనా తేడా ఉందా? భగవంతుడు ఇంత తేడాలు ఎందుకు పెట్టాడనేవాడు ఈ మాట ఆలోచన చేయాలి. భగవంతుడు తేడా పెట్టాడా అండి? పెడతాడా భగవంతుడు తేడా? లేదు. కానీ ఇది ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ మన మంచి కోసం, మన మేలు కోసం. ఏదో అలా వేదాల్లో వ్యవస్థ చేశారు కాబట్టి ఆ వ్యవస్థను పట్టుకుని నడుస్తున్నాం. ఎందుకు అంటే ఇవేవి అక్కర్లేదు అని తీసేసుకుని తన్నుకున్నారు. ఒకప్పుడు యుద్ధాలు జరిగాయి, అందుకని అలా చేయొద్దు నాయన. అది ఒక వ్యవస్థ, ఒక లైన్లో వెళ్తే బాగుంటుంది. మీరంతా మనదే కదా ఇల్లు అని ఇష్టం వచ్చినట్టుగా ఉంటే ఏమైపోతుంది? రోగాలు వస్తాయి. మన ఇల్లే శుభ్రంగా పెట్టుకోవాలి కదా. ఆ శుభ్రంగా పెట్టుకునేదే ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ కోసమే దీన్ని ఏర్పాటు చేశారు. పాము ఏమైంది అంటే ఏం చెప్తాం? ఏమీ కాలేదు, అది వస్తే కదా. లయమైంది అనే మాట కొద్దిగా మంచి మాట, దగ్గరి మాట. లయమైంది అని. లయం అంటే అలా అలా పుట్టి అలా పోయింది, అలా కలిసిపోయింది అని. కలిసిపోవటం, ఎక్కడ పుట్టిందో అదే బుద్ధిలో కలిసిపోయింది. ఆ బుద్ధిలో అలా పుట్టింది, అలాగే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అంత బుద్ధిలో మాత్రమే పుట్టింది. అలాగే ప్రపంచం కూడా బుద్ధిలో పుట్టింది అని ఎందుకు అనుకోలేం మనం? ఎందుకు అనుకోలేమంటే దీనిలో చాలా అనుభవం ఉంది అనే ఒక భ్రమలో ఉన్నాం కాబట్టి అనుకోలేం. ఉదాహరణలు కనిపిస్తూ ఉన్నాయి కదా, కనిపించినప్పుడు ఎందుకు అలా అనుకోకూడదు? గాఢ నిద్రలో వెళ్ళి ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు
ఈ వ్యవహారం అంతా పోయిందా లేదా? లేచిన తర్వాత మళ్ళీ వస్తోంది. అలాగే ఆ పరమాత్మలో ఐక్యమైనప్పుడు నీ బుద్ధి ఆ స్థితిలో ఉంటావు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎలా ఆనందంగా సుఖంగా ఉన్నావో ఆ స్థితిలో ఉంటావు. అందువల్ల దాన్ని సాధన చేయి, దాన్ని అభ్యాసం చేసి దాన్ని తెలుసుకుని అనుభవించు. మిథ్యానుభూతిత, అందువల్ల దీన్ని అనిర్వచనీయం అన్నారు. ఈ విశ్వాన్ని అనిర్వచనీయం. ఇది మాయా అనేది అనిర్వచనీయం. అంటే దాన్ని చెప్పలేం, మాటల్లో చెప్పలేం. దీని గుణం ఏమిటి, దీని లక్షణం ఏమిటి మాటల్లో చెప్పలేం. అటువంటిది అది. సత్యాసత్యాలకి మీరి ఉన్నది అంటే మిథ్యా. అది మిథ్యాస్థితి. ఉంది అంటే ఉంది, లేదంటే లేదు. ఎవరికి లేదు? ఎవరు తెలుసుకున్నారో వారికి లేదు, ఎవరు తెలుసుకోలేదో వారికి ఉంది. మరి తెలుసుకోకపోతే వచ్చిన ఇబ్బంది ఏమిటి అంటే ఇబ్బందులే, దుఃఖాలే, కష్టాలే. అందువల్ల తెలుసుకో అని అక్కడ చెబుతున్నారు. మిథ్యానుభూతిత సత్యం అసత్యం సత్పరీక్షితం. ఇది మిథ్యానుభవంలో ఉన్నప్పుడు సత్యంలాగానే అనిపిస్తుంది. సత్య పరీక్ష చేసినప్పుడు ప్రతిదానికి ఒక పరీక్ష అనేది ఉంటుంది. ఆ పరీక్ష పెట్టి ఇది సత్యమా కాదా అని తేల్చాలి మనం. ఈ పదార్థం మనకి తినేందుకు ఉపయోగపడేదైనా కాదా, ఒక పరీక్ష, ల్యాబ్లో ఒక పరీక్ష చేస్తారు. అలా సత్య పరీక్ష చేస్తే ఇది అసత్యము అని తెలుస్తుంది. మిథ్యానుభవంలో ఉన్నప్పుడు సత్యమనే అనిపిస్తుంది. అది ఈ ప్రపంచం యొక్క స్థితి. పరమం కారణం చిత్వాత్ జీవత్వమితి చేత్యలం. మాయ తొలగించబడ్డ జీవుడే పరమ కారణం అవుతున్నాడు. మాయ పోయిన తర్వాత మిగిలేది పరమ కారణం. ఆ జీవుడే పరమ కారణం అంతే. వీడు పరమ కారణాన్ని తెలుసుకోవటం కాదు, మాయ పోయిన తర్వాత వీడే పరమ కారణం అవుతాడు. అందులో ఉన్న ఆ దోషాన్ని, కలుషాన్ని తీసేస్తే, ఆ చెడు నీరంతా పోతే మంచి నీరు మిగిలినట్టుగా సముద్ర జలాన్ని కూడా శుద్ధం చేస్తారు కదా. ఆ సముద్రంలో ఉన్న క్షారం పోతే ఏం మిగులుతుంది? మంచి నీరు మిగులుతుంది. కానీ కొద్దిగా దానిలో పరిమాణంలో తక్కువ. అది ఎంత నీరు తీసామో అంత మనకి దొరక్కపోవచ్చు. దాన్ని ఆవిరి చేస్తే కొద్దిగా నీరు మిగులుతుంది అని. అలాగే పరమ కారణమే వీడై ఉన్నాడు, నేనై ఉన్నాను అని తెలుసుకుంటాడు. తతః తథైవానుభవాత్ జీవత్వం విందతి స్ఫుటం సత్యం భవత్వసత్యం వా ఖే విభాతమిదం జగత్. జీవభ్రాంతి వల్ల జీవత్వం లభిస్తోంది. నేను జీవుణ్ణి 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 అనుకోవటం వల్ల జీవభావం కలుగుతోంది. నేను ఆత్మ చైతన్యాన్ని అనుకోండి, అదే వస్తుంది మీలో అంతే. ఆ భావన చేస్తే ఇదేంటి, ఇది బలవంతంగా అనుకోవటమా? అవును, ప్రారంభంలో అలాగే అనుకోవాలి, తప్పదు. ప్రారంభంలో అలా అనుకుని నేను భక్తుడిని అనుకుంటూ ఉంటారు. ఏ పూర్ణమైన భక్తి ఉందా మనకి? కానీ అనుకుని ఆ నిదానంగా మంచి భక్తులం అవుతాం కదా. అలాగే నేను ఆత్మ చైతన్యాన్ని అని భావన చేస్తూ ఉంటే మొండిగా బలవంతంగా అది నిదానంగా ఎప్పుడప్పుడు వస్తుంది. దాని పూర్తిగా అర్థం తెలియకపోవచ్చు మొదట్లో, నిదానంగా తెలుస్తుంది, అనుభవానికి కూడా వస్తుంది. జగత్తు సత్యమే కానీ ఏనాయనా శ్రీరామ, జగత్తు సత్యం కానీ అసత్యం కానీ ఏదైనా సరే, ఏది ఏమైనా ఇది చిదాకాశంలోనే ఉంది. అది మేము చెప్పాలి అనుకున్నది. ఈ మహాకాశంలో ఉన్నట్టుగా నువ్వు చూస్తున్నావు, కానీ అది చిదాకాశంలోనే ఉంది. చిత్తం లేకపోతే ప్రపంచం ఉందా? మనస్సు లేకపోతే ప్రపంచం ఉందా? మనస్సు నుంచే కదా ప్రపంచం. ఎవరి ప్రపంచమైనా వారి మనస్సు నుంచే కదా. ఈ మనస్సు ఎక్కడ ఉంది? ఈ చిత్తం ఎక్కడ ఉంది? ఈ చిత్తం ఎక్కడ ఉంది? ఆ చిత్తంలోనే కదా ఉంది, ఆ చిత్తులోనే కదా ఉంది. మరి అంతా కలగలిపి చూస్తే ఎక్కడ ఉన్నట్టు? ఇదంతా ఆ బ్రహ్మాకాశంలోనే ఉన్నట్టు. బ్రహ్మాకాశం ఎలా ఉంది? అది నిర్మలంగా ఉంది. ఇది క్రమం, ఇది ధ్యానం. ఈ ధ్యానంలో వరుసలో ఒక్కొక్క మెట్టునే దాటి శ్రీచక్రాన్ని కింద నుంచి మనం చూస్తే పైన ఏం మిగిలింది? బిందువు. ఆ బిందువు అమ్మవారా? ఏమండి? బిందువు అమ్మవారా? కాదే. బిందువులో ఉన్న శక్తి అమ్మవారు. అక్కడికి వెళ్ళి బిందువులోని శక్తి చూడాలి అంటే బిందువు కన్నా పైకి వెళ్ళాలి కదా మనం. ఆ బిందువు వరకే నువ్వు చూసేది ఈ ప్రపంచం. అంటే మహాకాశాన్నే చూస్తున్నావు. మహాకాశాన్ని దాటిన బ్రహ్మాకాశం ఒకటి ఉంది, జ్ఞానాకాశం ఒకటి ఉంది, చిదాకాశం అని పిలుస్తారు దాన్ని. అందులో అది సత్యమైనది, అందులో ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఆ శ్రీచక్ర రచన అలాగే చేశారు. శ్రీచక్రాన్ని బాగా భావన చేస్తే వేదాంతం అర్థమవుతుంది మనకి. అందుకనే శ్రీచక్రారాధన వేదాంత సాధన అని చెప్పారు.
ఆ శ్రీచక్రాన్ని దర్శిస్తే చాలు, ఆ శ్రీయంత్రాన్ని చూస్తే చాలు, చూస్తూ భావన చేయటమే శ్రీచక్రానికి పూజ. మనం ఏవైనా కోరికలతో ఉన్నప్పుడు దానికి ఏవో అభిషేకాలు, ఇవన్నీ ఒక విధానం, పద్ధతి, ప్రతిదానికి ఒక విధానం అనేది ఉంటుంది కదా. అలా చూస్తూ ఉంటే కొన్ని దోషాలు జరగచ్చు, మనకు ఆ భావన ఎప్పటికీ నిలవకపోవచ్చు. అందువల్ల కొద్దిసేపు ఈ క్రమంలో అర్చన చేయండి అని ఒక విధానం పెట్టారు. కానీ శ్రీచక్ర భావన అనేది చాలా ముఖ్యం. భావన ఉపనిషత్తు, దాన్ని క్రమంగా చూడండి, చూస్తే సృష్టి ఎలా వచ్చింది అని అర్థమవుతుంది. ఆ బిందువుని దాటి వెళ్తే ఏముంది? అంతా ఆకాశం. దాని చుట్టూ ఉన్నది అమ్మవారి కాదా? ఆ శ్రీచక్రానికి బిందువుకి చుట్టుగా ఉన్నదంతా అమ్మవారి కాదా? అమ్మవారే, ఆ పరాశక్తే. ఆ పరాశక్తి ఈ బిందువుని అధిష్టానంగా ఉంది. ఈ బిందువుకి అధిష్టానమై ఉంది ఆ తల్లి. బిందువు ఆధారం కాదు, ఈ బిందువుకి ఆధారం ఆవిడ. అదే విచిత్రం, అది తెలుసుకోవాల్సింది మనం. బిందువు ఆమెకి ఆధారం అంటే బిందువు పెద్దదైపోయింది కదా. మన ఆధారం మనకన్నా పెద్దదై ఉంటుంది కదా, మనల్ని నిలిపి ఉంది అని. ఆ బిందువుని నిలిపిన శక్తి బిందువుకి అధిష్టానం. కానీ మనం రివర్స్లో చూస్తున్నాం, బిందువు మీద ఆవిడ కూర్చుని ఉంది అని. ఈ బిందువు ఆవిడికి ఆసనమైంది, ఈ బిందువు ఆవిడికి ఇల్లు అయింది అని. ఆ బిందువుని దాటి ఆకాశం అంతా ఎవరైతే? ఆ పరాశక్తి కదా. ఆ ఆకాశంలోనే కదా శ్రీచక్రం ఉంది. శ్రీచక్రానికి ఆవిడ అధిష్టానం, శ్రీచక్రం ఆవిడికి అధిష్టానం కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అలా చూసినప్పుడు క్రమంగా ఆ బిందువుకి వచ్చేప్పటికీ కొద్దిగా సాకార రూపం వచ్చింది, తర్వాత త్రికోణం వచ్చింది. ఇలా ఆ క్రమంలో శ్రీచక్రం వెళ్తుంది. అదే కింద నుంచి చూస్తే బిందువు తర్వాత ఆకాశ స్వరూపిణిగా ఉంది అమ్మవారు అని. అలా ఆ ధ్యానాన్ని, ఇది ధ్యానం ఒకసారి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. సృష్టిక్రమం అలా వచ్చింది, సృష్టిక్రమం ఇలా వెళ్ళింది. అలా వచ్చిన దాన్నైనా నువ్వు భావన చేయి, అప్పుడు అది మిగులుతుంది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచే కదా ధ్యానం ప్రారంభమవుతుంది. అలాగే మళ్ళీ వెనక్కి వెళ్ళు, ఉయ్యాల ఊగినట్టుగా అంతే, ఒకసారి ముందుకి ఒకసారి వెనక్కి. మనస్సు ఉయ్యాల ఊగుతూ ఉంటే ఆ ధ్యానంలో ఆ మనస్సుకి శాంతి, సుఖం. ఇదే ఉయ్యాల ఊగటం అంటే. చివరికి అన్ని పూజలు అయిన తర్వాత అమ్మవారిని ఆందోళయే రాజేశ్వరీం, డోలా డోలా రాజేషి డోలా అని డోలికా పాడుతూ అమ్మవారిని అక్కడ కూర్చోబెడతాం. ఇదే అర్థం. యాతాయాతం మధ్య కార్యం, అట్లా వచ్చి ఇలా పోతూ ఉంటుంది. ఎలా? ఒకసారి సృష్టిక్రమంలో, ఒకసారి లయక్రమంలో, ఒకసారి సృష్టిక్రమంలో, ఒకసారి లయక్రమంలో, ఇలా 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 ఊపుతూ ఉంటుంది. అసలు అది ఆ భావనే ఎంత సుఖంగా ఉంది కదా, ఉయ్యాల మీద కూర్చున్నట్లా ఊగుతున్నట్టుగా. దోలికాస్థ, ఆందోళన, ఆ ఆందోళికలో కూర్చున్నది అమ్మవారు. ఆ భావనతో నువ్వు ధ్యానం చేయి, మనసు ఊగిపోతుంది, హాయిగా సంతోషంగా ఉంటుంది. పిల్లలు దానిలో కూర్చుని ఆ స్వింగ్లో ఎంత ఆనందిస్తారో ఆ ఆనందం మనకి మనస్సులో కలుగుతుంది. ఆ స్వింగ్ ఏముంది? అల్పానందం అదే. కానీ దీని ముందు ఏ ఆనందము పనికిరాదు. ఇదే ధ్యానం. సృష్టిక్రమాన్ని ఇలా ధ్యానం చేయటం, అలా ధ్యానం చేయటం. అలా చేస్తున్నప్పుడు మనం ఆ శ్వాస తీసుకుంటూ, ఊపిరి తీసుకుంటూ సృష్టి అంతా ఎలా అయింది అని భావన చేస్తూ ఊపిరి తీసుకుంటున్నాం. మళ్ళీ ఇదంతా వెళ్ళి ఆ పరమాత్మలో ఎలా కలిసిపోతోంది, లయమవుతోంది అని మనలో వచ్చిన విశ్వాన్నంతా మళ్ళీ బయటికి విడిచిపెడుతున్నాం. ఇదే ఒకసారి కళ్ళు మూసుకొని భావన చేయండి, సృష్టి క్రమంలో భావన చేయండి. పరమాత్మ నుంచి అక్కడ పంచభూతాలు ఏవీ లేవు, అలా మనలోకి వచ్చింది. అలాగే మళ్ళీ ఆ సృష్టి అంతా పరమాత్మలో కలిసిపోతోంది. బెలూన్ ఒకసారి ఊదితే లావైనట్టుగా మళ్ళీ అలాగే చిన్నదైపోయినట్టుగా ఆ భావన, మనస్సు ఉయ్యాల ఊగుతున్న భావన. ఆ భావన చేయండి కళ్ళు మూసుకుని. ఆ శ్వాస మీద మనస్సుని కేంద్రీకృతం చేసి చేయండి. ఒక పెద్ద సిటీ, ఒక పెద్ద నగరం, అలాగే కళ్ళు మూసుకునే ఉండండి. ఒక పెద్ద నగరం, ఆ నగరానికి అటువైపు ఒక మంచి నది ప్రవహిస్తోంది. ఆ నదికి రెండు తీరాల్లోనూ మంచి మంచి వృక్షాలు, ఆ చెట్ల మీద పక్షులు మంచి మంచి శబ్దం చేస్తున్నాయి. అక్కడక్కడ జింకలు తిరుగుతూ ఉన్నాయి. పెద్ద నగరాన్ని చూసాం. ఆ నగరం
నడిబొడ్డులో ఒక పెద్ద సరోవరం, పద్మ సరోవరం. హంసలు ఆడుకుంటూ ఉన్నాయి అక్కడ. ఒక మంచి ఉద్యానవనం, కొన్ని వందల ఎకరాల ఉద్యానవనం, చాలా విశాలమైన ఉద్యానవనం. ఆ ఉద్యానవనంలో ఒక మంచి కదంబ వృక్షం, చాలా పెద్ద వృక్షం. దానికి ఒక పెద్ద కొమ్మ, ఆ కొమ్మకు మంచి ఉయ్యాల కట్టారు. చాలా అందంగా ఉంది ఆ ఉయ్యాల. దాని తాళ్ళు, దాని పలక చాలా అందంగా ఉన్నాయి. అక్కడ కూర్చుని ఉయ్యాల ఊగుతూ ఆనందిస్తూ ఉన్నాం. ఆ భావన చేస్తూ అలా సృష్టి క్రమాన్ని, అలా లయక్రమాన్ని, సృష్టి అవుతోంది, లయమవుతోంది, సృష్టి అవుతోంది, లయమవుతోంది. అన్నీ సృష్టి అవుతున్నాయి, అన్నీ లయమవుతున్నాయి. పంచభూతాలు వస్తున్నాయి, పంచభూతాలు మళ్ళీ ఆ పరమాత్మలో చేరిపోతున్నాయి. సృష్టి అవుతోంది, లయమవుతోంది, సృష్టి అవుతోంది, లయమవుతోంది. ఉయ్యాల ఊగుతోంది. ఉయ్యాల ఒకసారి ముందుకు వస్తోంది, ఒకసారి వెనక్కి వెళ్తోంది. అలా ఆ ఉయ్యాల ఊగుతూ ఉండగా అక్కడ ఆ ఉయ్యాలలో ఆనందంగా నవ్వుతూ సంతోషంగా ఉన్నాం. ఆ భావన, మనస్సే అక్కడ ఉయ్యాల ఊగుతోంది అనే భావన చేస్తూ ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస వాటిని భావన చేస్తూ మనం గాలి తీసుకున్నప్పుడు, గాలి వదిలినప్పుడు సృష్టిని, లయాన్ని భావన చేస్తూ దాని మీదే మనస్సుని లగ్నం చేసి ఈ ప్రళయంలో భూకంపాలు లేవు, అగ్ని ప్రమాదాలు లేవు, యుద్ధాలు లేవు, ఎటువంటి అశాంతి లేదు. పూర్తిగా ఎలాగైతే వచ్చిందో అలాగే శాంతంగా కలిసిపోతోంది ఆ విశ్వం, ఆ ప్రపంచం. ఎలా వచ్చిందో అలాగే పోతోంది. రావటము క్షణాల్లో, ఇది పోవటము క్షణాల్లో. ఆ వచ్చిన క్షణంలోనే మనం అనుకున్నవన్నీ సృష్టి అయిపోయాయి. వెళ్తున్న క్షణంలోనే మళ్ళీ ఇవన్నీ కూడా అందులో కలిసిపోతున్నాయి. ఎలా వచ్చాయో, ఎలా పెరిగాయో అలాగే ఆ పరమాత్మలో కలిసిపోతున్నాయి. ఆ శుద్ధ చైతన్యం ఒక ప్రకాశాత్మకంగా ఉంది, ఒక దివ్య జ్యోతిలాగా ఉంది. ఆ పరంజ్యోతిని దర్శించాలి. అలా ఉయ్యాల ఊగిన తరువాత ఆ సృష్టి క్రమాన్ని, లయక్రమాన్ని భావన చేసిన తర్వాత అప్పుడు ఆ పరంజ్యోతిని భావన చేయాలి. ఇవన్నీ పోయి ఎక్కడ కలుస్తున్నాయి అంటే బుద్ధి అనే ఆ కొమ్మకి కట్టాము దీన్ని, ఈ మనస్సుని. ఆ బుద్ధిలో పోయి కలుస్తున్నాయి. ఆ బుద్ధికి పైన ఉన్నది అదే పరంజ్యోతి. ఆ పరంజ్యోతిని ఇప్పుడు మనస్సు నుంచి కొద్దిగా పైకి వచ్చి ఆ బుద్ధిని, బుద్ధి కన్నా అతీతంగా ఉన్న ఆ పరంజ్యోతిని భావన చేయండి. ఒక వెలుగు, అంతే, దివ్యమైన వెలుగు అది. చాలా పెద్ద వెలుగుని చూడలేం, కళ్ళు మూసుకుంటాం. కానీ ఈ వెలుగుని చూస్తున్న కొద్దీ చూడాలి చూడాలి అనిపిస్తుంది. అటువంటి వెలుగిది, పరమశాంతిని ఇచ్చే వెలుగు అది. బుద్ధిలో, బ్రెయిన్ అంటారు కదా, మస్తిష్కంలో, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మన బుద్ధే మన బుద్ధిని చూస్తోంది. ఆ బుద్ధి కన్నా పైన ఉన్న సహస్రారంలో ఉన్న ఆ వెలుగుని దర్శించండి. చాలా సౌమ్యమైన వెలుగు అది. కానీ అటువంటి వెలుగు ఇంకా ప్రపంచంలో లేదది. అన్ని వెలుగులు కలిస్తే ఏ వెలుగు దాని ముందు నిలవలేవు. అటువంటి వెలుగు అది. లక్షల మంది సూర్యులు ఏకకాలంలో వెలిగితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది ఆ వెలుగు. కానీ దాన్ని చూడగలుగుతున్నాం మనం. దాన్ని చూసిన కొద్దీ చూడాలి అనిపిస్తోంది, ఆనందం కలుగుతోంది. ఏ కష్టము కలగటం లేదు, ఏ దుఃఖము కలగటం లేదు. ఆ వెలుగుని చూస్తూ 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 మెల్లగా ఆ వెలుగు వైపుకే వెళ్ళాం మనం. వెళ్ళి 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 ఆ వెలుగే మనమైపోయాం. జ్యోతినే నేను అనే భావన,
మొత్తం చుట్టుపక్కల అటు ఇటు అంతా తిరిగి చూస్తున్నాం. ఎటు చూసినా వెలుగే. ఆనందంగా సంతోషంగా చూస్తున్నాం. పైన చూసాం, అది వెలుగే. కింద చూసాం, అది వెలుగే. మనలో మనం చూసుకున్నాం, మనము వెలుగే. అలా వెలుగై 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 వెలుగే మనం అయిపోయామంతే. జ్యోతిర్లింగ స్వరూపం అంటే అదే. జ్యోతిర్లింగ స్వరూపంగా నిల్చుని ఉన్నాం. ఒక లైట్లో ఇంకొక లైట్ కలిస్తే ఏమవుతుంది? లైటే. అలాగే ఆ జ్యోతి జ్యోతి, ఆ పరంజ్యోతిలో ఈ జీవాత్మ జ్యోతి కలిసింది. ఇట్లా ఏకజ్యోతి స్వరూపంగా ఉన్న ఆ పరంజ్యోతిని దర్శిస్తూ ఉన్నాం. ఆనందించి 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 అక్కడ ఆనంద బాష్పాలు వచ్చాయా? నవ్వు వచ్చిందా? మనలోని దోషాలన్నీ కాలిపోయిన భావన మనకు కలిగిందా? మనం శుద్ధంగా అమృత స్వరూపం అయిపోయినట్టుగా మనకు అనిపిస్తోందా? ఏ భావనైనా కలగచ్చు. అటువంటి ఆ ఆనందాన్ని మోసుకుని ఇప్పుడు మెల్లగా కిందకి రండి. అలా బుద్ధి దగ్గరికి రండి. జ్యోతి అలాగే కనిపిస్తోంది. ఆ జ్యోతి నుంచి నిదానంగా నిదానంగా జ్యోతిగానే దూరంగా వస్తున్నాం. మనం జీవుడిగా రావటం లేదు, జ్యోతిగా వస్తున్నాం. అట్లా కిందకు వచ్చాం. సహస్రారంలోనే ఉన్నాం మనం. సహస్రారాన్నే మోసుకొస్తున్నాం కిందకి. అట్లా కిందకి వచ్చి 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 ఆ బుద్ధి దగ్గరికి వచ్చి నిదానంగా ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చి నిదానంగా విశుద్ధ చక్రం దగ్గరికి వచ్చి ఆ జ్యోతిని దర్శిస్తూ ఉన్నాం. జ్యోతిని మరిచిపోకూడదు. ఆజ్ఞాచక్రంలో సద్గురువుని దర్శించి ఆయన ఆజ్ఞ తీసుకుని ఆయనకి నమస్కరించి, ఓ సద్గురుదేవా, నీ కృప వల్ల నీ వచనామృతాలతో ఆ జ్యోతిని దర్శించగలిగాము. ఇక నీ అనుజ్ఞతో నిదానంగా మళ్ళీ వ్యవహారంలోకి వెళ్తున్నాము. వ్యవహారంలో ఉన్నా కూడా మాకు ఆ జ్యోతి యొక్క మరుపు రాకుండా చెయ్యి ప్రభువా అని ఇక్కడ ఆ స్వామిని వేడుకుని నిదానంగా విశుద్ధ చక్రం దగ్గరికి వచ్చి అక్కడ కట్టి ఉన్నారు ఆ 2 తాళ్ళు. అక్కడి నుంచి నిదానంగా ఆ తాళ్ళు పట్టుకొని కిందకి దిగితే మళ్ళీ ఆ మనస్సు దగ్గరికి, ఆ మనఃఫలకం దగ్గరికి వచ్చాం. ఉయ్యాల కట్టారు కదా, ఆ ఉయ్యాలలోనే ఉన్నాం. విచిత్రం, ఉన్నది అక్కడే ఉయ్యాలలో ఉన్నాం. దర్శించింది ఆ పరంజ్యోతిని. అక్కడికి వెళ్ళకపోయినా కూడా వెళ్ళిన భావన కలిగింది. మళ్ళీ ఆ ఉయ్యాలని నిదానంగా నిదానంగా ఊగుతున్న ఉయ్యాల, సృష్టి క్రమంలోనూ లయక్రమంలోనూ ఊగుతున్న ఆ ఉయ్యాలను నిదానంగా ఆపి కాసేపు అక్కడే ఆ ఉయ్యాల్లో కూర్చుని అలా చుట్టూ పరికించి చూసి, ఆహా ఎంత బాగుంది ఈ ఉద్యానం. దీనిలో నేను ఈ మనస్సులో సృష్టి క్రమాన్ని లయక్రమాన్ని భావన చేసి అలా పైకి వెళ్ళి సద్గురు ఆజ్ఞని పొంది పరంజ్యోతిని దర్శించి నేనే పరంజ్యోతినై ఉన్నాను అని భావన చేసి ఆ ఉయ్యాల ఆగిన తరువాత నిదానంగా 2 కాళ్ళు కిందకి ఉంచి, ఆ కాళ్ళు కిందకి ఉంచినప్పుడు ఆ ఉద్యానంలో ఉన్న ఆ అద్భుతమైన ఆ గడ్డి పరకలు, దాని మీద మంచు కురిసి ఉంది, చల్లగా ఉంది, హితంగా ఉంది, మెత్తగా ఉంది, ఆనందంగా ఉంది. ఆహా అని అద్భుతంగా దాన్ని అనుభవించి అలా 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 నడుచుకుంటూ వచ్చి ఇక మెల్లగా అనాహత చక్రం నుంచి కిందకు వచ్చి స్వాధిష్టాన చక్రానికి వచ్చి అక్కడి నుంచి మూలాధారానికి వచ్చి ఆ మూలాధారంలో ఉన్న గణపతికి ప్రార్థన చేసి నమస్కారం చేసి, ఓ గణపతి ప్రభువా, నీ అనుగ్రహంతో నిర్విఘ్నంగా నేను ఈ ప్రయాణాన్ని చేశాను. నేనే ఆత్మజ్యోతినై ఉన్నాను, పరంజ్యోతినై ఉన్నాను అనే జ్ఞానాన్ని పొందాను. నన్ను ఇలాగే నిరంతరంగా ప్రయాణం చేసేవాడినిలాగా అనుగ్రహించు అని అనుమతి తీసుకుని ప్రార్థన చేసుకుని నిదానంగా ఆ గణపతి గుడి నుంచి బయటికి వచ్చాము. ఈ వ్యవహార ప్రపంచం, ఈ విశ్వ ప్రపంచం అంతా కూడా మనకి మనోనేత్రంలో కనిపిస్తోంది. ఇక దీనిలోకి ప్రవేశించాలి, ఈ విశ్వంలోకి, వ్యవహారంలోకి ప్రవేశించబోతున్నాను అని అనుకుంటూ మెల్లగా ఒకసారి కళ్ళు ముట్టుకోండి. చేతులు 2 కూడా రుద్దుకొని ఆ కళ్ళ మీద ఒకసారి చేతులు ఉంచుకోండి. ఆ స్పర్శ, ఆ వేడి మన కళ్ళకు తగలాలి. ఒకసారి ఆ చెవులకి ముందు ఉన్న భాగం, ఆ కణితి అంటారు కదా,
ఆ కణితి దగ్గర ఒకసారి పట్టుకోండి. ఆ రెండు భాగాల్ని కూడా రెండు చేతులతో ఆ వేళ్లతో కొద్దిగా ఒత్తి ఉంచండి. పూర్తిగా ఒత్తవద్దు, కొద్దిగా ఒత్తండి. ఆ కన్నులకి చెవులకి మధ్య భాగం, కనుబొమ్మల కింద ఒకసారి 3 సార్లు ముందుకి 3 సార్లు వెనక్కి అలాగే తిప్పండి. దాన్ని చక్రంలాగా 0 తిప్పినట్టుగా తిప్పండి. ఒకసారి సద్గురువుని స్మరణ చేసుకుని నమస్కారం చేసుకోండి. ఇప్పుడు నిదానంగా కళ్ళు తెరవండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఎలా అనిపించింది? చప్పట్లు కొట్టద్దు, చప్పట్ల కోసం కాదు. ఎలా అనిపించింది? ఇది అప్పుడప్పుడు చేయండి, ఈ అభ్యాసం బాగుంటుంది. ఎవరెవరికి అక్కడ జ్యోతి కనిపించింది? మంచిది. ఎలా అనిపించింది అది కనిపించినప్పుడు? ఆనందంగా ఉందా? ఎవరెవరికి నిద్ర వచ్చింది? నిద్ర కూడా రావచ్చు, ఏం ఇబ్బంది లేదు. అది చక్ర ధ్యాన ప్రయాణం. దానిలో ప్రారంభం మాత్రం ఇది ఆ ఉయ్యాల్లోనే జరుగుతుంది. మూలాధారం నుంచి వెళ్ళగలిగితే ఇది మనం మూలాధారంతో ప్రారంభించలేదు, ఉయ్యాలతో ప్రారంభించాం. మూలాధారంతో వెళ్ళగలిగితే చాలా కష్టం. అది ఇదే సాధన మూలాధారంతో చేయగలిగితే, అంటే ప్రారంభమే అక్కడ మూలాధారం. ఇది కష్టమైన విధానం. అందుకనే సృష్టిక్రమం లయక్రమం అని నేను చెప్పవచ్చు, మాటల్లో చెప్పవచ్చు. మాటల్లో చెప్పటం వేరు, అక్కడ ప్రయాణం చేయటం వేరు, అనుభవించడం వేరు. అది కొద్దిగా కష్టమైంది. అది దానికి పూర్ణమైన గురుకృప కావాలి. ఇది భావన చేయండి. ఇదే ధ్యానం. దీన్నే యోగ బిందు ఉపనిషత్తు కానీ నాద బిందు ఉపనిషత్తు కానీ ఇవన్నీ చెప్తున్నది ఇదే క్రమాన్ని. ఆ క్రమాన్ని ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకున్నాము. మనలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఈ మాటలన్నీ జరుగుతుంటాయి. మాటలు చెప్పుకుంటూ ధ్యానం చేయొచ్చు. దాన్ని ఇలా జరుగుతోంది, అవుతోంది. దీన్ని వేరే భావన కూడా చేయొచ్చు. ఒక సముద్ర మధ్యంలో ఏ ఆలంబన లేకుండా, ఏ ఆధారము లేకుండా ఊగుతున్న ఉయ్యాలని కూడా భావన చేయొచ్చు. కానీ అది కష్టం. అక్కడ దీనికి ఆధారమే లేదంటే పడిపోతాం. ఆధారాన్ని చూడాలి, బ్రహ్మాలంబనాన్ని చూడాలి. అక్కడ సముద్ర మధ్యంలో ఒక ఉయ్యాల ఉంది, తాళ్ళు ఉన్నాయి, కానీ తాళ్ళు కట్టేందుకు కొమ్మలేదు. అక్కడ ఈ భావన చేయొచ్చు. కానీ ఒక్కసారి చూసి ఆ భావన చేస్తున్నప్పుడు అయ్యో దీనికే కొమ్మలేదే, ఎలా కట్టారు అని అనిపించిందంటే ఒక క్షణం పడిపోతా. అందులో దానికి గురుకృప కావాలి. దానిలో ఇది సులభమైంది, అందరికీ తెలిసింది కాబట్టి, తేలికైంది కాబట్టి మనం అందరం చూసేదే. పిల్లలు ఆడుతూ ఉంటారు. ఇటువంటి భావనని ఉపనిషత్తులు చెప్పాయి. దాన్నే మనం ఇప్పుడు చేసుకున్నాము. అని చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వ్యవహారంలో ఎంత ఉన్నా కూడా ఆ వ్యవహారం మనకు అంటుకోదు. అటువంటి స్థితి దానిలో ఉంది. ఇంకా ఈ జీవక్రమాన్ని గురించి కొన్ని విషయాలు చెప్తున్నారు. వాటిని చెప్పుకుని తర్వాత సత్య సంకల్పం అంటే ఏమిటి, సత్యకామన అంటే ఏమిటి అనే వాటిని వర్ణించి చెప్తారు. దాన్ని మళ్ళీ మనం తర్వాత చెప్పుకుందాం.